హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఛానల్ నేమ్ అనేది నేను మార్చాను. అంతకుముందు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అని ఛానల్ని ఇప్పుడు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్గా మార్చాను అనమాట. ఈ వీడియోలో నేను నా పట్టు చీరల కలెక్షన్ అనేది చూపిస్తానండి. నా ఛానల్లో అన్ని రకాల వంటలు, మనీ సేవింగ్ ఐడియాస్, క్రాఫ్ట్స్, ఇంకా గార్డెనింగ్ అన్నీ కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఏ అకేషన్కైనా కొంచెం మంచి అకేషన్కి ఇలా పట్టు చీరలు కొనుక్కుంటూ ఉంటాం కదా, అలాగే నా దగ్గర ఉన్న పట్టు చీరల కలెక్షన్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇది కలెక్షన్ 1 అండి. నేను సెకండ్ వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ వీడియో ఇవి ప్రస్తుతం నా దగ్గర ఉన్న చీరలు మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. సెకండ్ వీడియో వచ్చేసి అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నాయన్నమాట కొన్ని చీరలు. అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు చూపిస్తాను. చూసారా ఈ చీర ఎంత బాగుందో, మంచి బ్రింజాల్ కలర్ అనమాట. దానికి కలనేత అంటారు కదా, ఆరెంజీ కలర్లో కలనేతలాగా వచ్చిందనమాట. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్గా ఇలా బుటీస్ లాగా వచ్చినాయి శారీ మొత్తము. ఇది పళ్ళు అనమాట. చూసారా ఎంత గ్రాండ్గా ఉందో పళ్ళు అనేది. ఇలా ఫ్లవర్ డిజైన్తో ఆరెంజ్ గోల్డ్ కోటింగ్తో ఇలా పళ్ళు మొత్తం వచ్చిందనమాట. నేను ఇలా కొంగుకి ముళ్ళు వేయించుకున్నానండి. ఈ శారీ వచ్చేసి నా మ్యారేజ్ అప్పుడు ప్రధానంలో కట్టుకున్నాను అనమాట. ఈ శారీ మా అమ్మగారు కొన్న శారీ అనమాట. ఇది ప్రధానం అప్పుడు కట్టుకోవటానికి చాలా బాగుంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, వెయిట్ కూడా చాలా తక్కువగానే ఉంటుందన్నమాట. బ్లౌజ్ అనేది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అండి. నేను చీరలో వచ్చిన బ్లౌజ్కి ఇలా మగ్గం వర్క్ చేయించాను, నాకు అప్పుడు తెలియక. కానీ చీరలో వచ్చిన బ్లౌజ్ మాత్రం చేపిమాకండి, ఎందుకంటే ఇలా చిట్లిపోయినట్టు ఉంటాయి. కొన్ని రోజులకి బ్లౌజ్ అనేది చిట్లిపోతుంది అనమాట. ఎక్కువ రోజులు ఉండదు. సపరేట్గా క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ చేయించుకుంటే కనుక ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట బ్లౌజు. నాకు అప్పుడు తెలియక శారీ బ్లౌజ్లోనే ఇలా సింపుల్గా మగ్గం వర్క్ చేయించుకున్నానండి. మా మ్యారేజ్ టైంకి ఒక 10 డేసే గ్యాప్ అనమాట. అందుకని చాలా సింపుల్గా చేయించేసుకున్నాను నేను బ్లౌజ్కి ఇలా డిజైను మగ్గం వర్క్. ఒక 4-5 డేస్లోనే నాకు నేను ఇచ్చిన శారీస్ అన్నీ మగ్గం వర్క్ చేసి ఇచ్చారనమాట. చూసారా చాలా సింపుల్గా చేయించేసుకున్నాను. నేను ఇలా ప్రతి శారీ కూడా ఇలా ఆఫ్ హ్యాండ్సే పెట్టించుకుంటానండి. 3/4 దేనికి పెట్టుకోని నాకు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇది వచ్చేసి రెండో చీర. ఇది మంచి రాయల్ బ్లూ అనమాట. దానికి చూసారా ఈ చీర చాలా బరువు ఉంటుంది, ఫుల్ వర్క్ అనమాట పూసలతో. చాలా హెవీగా ఉంటుంది శారీ అనేది. కానీ లుక్ వైజ్గా అయితే ఫొటోస్కి వాటికైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చి మ్యారేజ్ అయిన తర్వాత డిన్నర్ శారీ అంటారు కదండి, దానికోసం నేను తీసుకున్నాను మ్యారేజ్ అప్పుడు. చూసారా వర్క్ అనేది ఎంత రిచ్గా ఉందో, కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. నా దగ్గర ఫొటోస్ లేవండి ఈ ఫోన్లో, లేకపోతే ఫోటో కూడా యాడ్ చేసేదాన్ని. ఒకవేళ ఉంటే కనుక యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా శారీ మొత్తం అలా రాయల్ బ్లూ మీద ఫుల్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి పళ్ళు కూడా చూస్తారా ఎంత గ్రాండ్గా ఇచ్చేసారో వర్క్ అనేది. ఇది వచ్చేసి చిన్న బోర్డరేనండి నేను తీసుకున్న శారీస్ అన్నీ కూడాను. చూసారా హెవీగా చాలా బాగుంది కదా. దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఇప్పుడు పళ్ళు ఏ కలర్లో ఉందో ఆ కలర్లోనే బ్లౌజ్ వచ్చేసింది. బ్లౌజ్కి కూడా లైట్గా డిజైన్ లాగా వచ్చిందండి. నేను ఇంకా అట్లానే కుట్టించేసుకున్నాను, ఎందుకంటే శారీ అనేది గ్రాండ్గా ఉంది కదా, అందుకని బ్లౌజ్ అనేది సింపుల్గా కుట్టించేసుకున్నాను. చూసారా కింద పైన బోర్డర్ అనేది సమానంగా ఉందన్నమాట. చిన్న బోర్డరు కట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫోటో వైజ్గా అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ శారీ మంచి లుక్ వస్తుంది, కలరు చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. చూసారు ఇలా సింపుల్గా ఇచ్చారు బ్లౌజ్కి డిజైన్ అనేది. దీనికి కూడా నేను
హాఫ్ హ్యాండ్సే వేయించుకున్నానండి. ఇలా అంచు ఉంది కదా, అది హ్యాండ్స్కి వేయించేసుకున్నాను. ఇదన్నమాట నా రెండో చీర. మూడో చీర వచ్చేసి ఇది ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ శారీ అండి. ఇదైతే ఓల్డ్ శారీయే, నేను 2008 ఆ టైంలో అనుకుంటా. అమ్మ నాకు నేను చదువుతుండగానే ఒక్కొక్క చీర తీసుకుంటూ ఉండేదన్నమాట. మాకు చీరలు ఒక అతను వచ్చేవాళ్ళు. అతని దగ్గర ఒక శారీ కంప్లీట్ అయినాక ఇంకో శారీ అలా కొంచెం కొంచెం మంత్లీ కట్తా ఇలా తీసుకుంటూ ఉండేదన్నమాట. అప్పుడు తీసుకున్న శారీ అండి ఇది. కానీ ఇప్పుడు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. చాలా వెయిట్ కూడా చాలా తక్కువగానే ఉంటుందన్నమాట కట్టుకునేటప్పుడు. చూసారా, ఇది కూడా అంచు అనేది చిన్నది, మంచి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ అనమాట. చూసారా, నేను చూపిస్తున్న డిజైన్ అనేది శారీ మొత్తం ఇట్లానే వచ్చేస్తుంది, ఇలా బుటీస్ లాగా. చెమ్కీ వర్క్, చెమ్కీలు ప్లస్ థ్రెడ్ వర్క్తో వస్తుందన్నమాట డిజైన్ మొత్తం. ఇలా ఎక్కువగా ఉన్నప్పుడేమో కింద పళ్ళులో కింద కుచ్చుల్లోకే వస్తుందన్నమాట. మంచి శారీ మొత్తం కూడా ఇలా డిజైన్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు అనేది మీకు ఇక్కడ సిల్వర్ కలర్లో కనిపిస్తుందేమో, కానీ అది గోల్డిష్ కలర్లోనే ఉందన్నమాట. మంచి ఫ్లవరు డిజైన్తో మంచిగా రిచ్గా ఇచ్చాడనమాట. డిజైన్ కూడా చూడటానికి వీడియోలో సిల్వర్ కలర్ లాగా కనిపిస్తుంది కదా, అది సిల్వర్ కలర్ కాదండి, గోల్డిష్ కలరే. ఆ లైటింగ్కి మీకు అట్లా అనిపిస్తుంది అంతే. దీని బ్లౌజ్ వచ్చి నేను సింపుల్గా ఇలా లేస్ వేసేసి సింపుల్గా కుట్టించేసుకున్నాను. ఎందుకంటే శారీ అనేది మంచి డిజైన్తో ఉంది కాబట్టి బ్లౌజ్ ఇలా ఉంటే సింపుల్గా బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలా సింపుల్గా కుట్టించేసుకున్నాను నేను. ఇలా చేతులకి హ్యాండ్స్కి వచ్చేసి లంచ్ పెట్టించేసేసి కుట్టించేసుకున్నాను. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి చిలక పచ్చ కలర్ అండి. ఇది లంగావోణి టైప్. ఇది కూడా చీరల అతని దగ్గర తీసుకుందనమాట అమ్మ. నెలకి ఎంతో కొంత కడతా ఉండేదన్నమాట, ఒక్కసారిగా తీసుకోకుండా. ఇలా అప్పుడప్పుడు ఒక చీర బాకీ తీరినప్పుడు ఇంకో చీరలు తీసుకుంటూ ఉండేదన్నమాట. ఇది చూసారా, లంగావోణి టైప్ అంటారు కదా, ఆ టైప్ వస్తుంది. ఇక్కడ స్కై బ్లూ కలరు, మెరూన్ కలర్ వచ్చింది కదా, అవి కుచ్చుల్లోకి వస్తుంది అనమాట కరెక్ట్గా. మిగతా శారీ మొత్తం కూడా చిలక పచ్చ కలరు. చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా కట్టుకుంటే. ఇది కూడా హెవీ వెయిట్గా ఉండదన్నమాట, చాలా లైట్ వెయిట్గానే ఉంటుంది. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఇంకా శారీ మొత్తం ఇలా చిలక పచ్చ కలర్ వచ్చేస్తుంది. ఓన్లీ కుచ్చుల వరకే ఈ మెరూన్, అది బెనారస్ టైప్ ఉంది చూసారా, అదను స్కై బ్లూ కలరు మధ్యలో గ్రీన్, ఇలా కుచ్చుల్లోకే వస్తుందన్నమాట. నా దగ్గర ఉంటే కనుక యాడ్ చేస్తానండి ఫొటోస్, ట్రై చేస్తాను. నా దగ్గర లేవు ఫొటోస్ అనేది, ఈ ఫోన్లో లేవు. అంతకుముందు ఫోన్ అనేది స్పేస్ ఎక్కువ ఉండటం వల్ల డిలీట్ అయిపోయినాయి అన్నమాట ఫొటోస్ అన్నీ. దీనికి బ్లౌజ్ అనేది నేను ఇలా సపరేట్గా ఇంకొక కలర్ మెరూన్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా అటాచ్ చేయించాను ఈ డిజైన్గా. చీరలో వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. తర్వాత ఇలా మెరూన్ కలర్లో క్లాత్ తీసుకొని ఇలా అటాచ్ చేయించాను అనమాట బ్లౌజు. చాలా బాగుంటుంది బ్లౌజ్ అనేది వేసుకుంటే. డిజైన్ మంచి డిజైన్ అన్నమాట, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత థ్రెడ్స్ ఇలా లేస్కి ఇలా హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను అనమాట. ఇలా లుక్ వైజ్గా చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు అంటారు కదండి, ఆ టైప్ శారీ అనమాట. మల్టీ కలర్స్లో ఉంటుంది శారీ మొత్తం. పళ్ళు కూడా సేమ్ మొత్తం, పళ్ళు శారీ మొత్తం కూడా ఒకటేలాగా ఉంటుంది. బ్లౌజ్ ఒక్కటే రాయల్ బ్లూ కలర్ వస్తుందన్నమాట. అది వచ్చేసి కట్టు కొంగులోకి వెళ్ళిపోతుందండి. నేను చూపించాను కదా రాయల్ బ్లూ అనేది. పళ్ళు వచ్చేసి సేమ్ కొంచెం లైట్గా ఇచ్చాడనమాట. మొత్తం ఆల్మోస్ట్ చీర అంతా కూడా ఇట్లానే వచ్చేసిందండి.
దీనికి కింద బార్డర్ కూడా గోల్డ్ కలర్ బార్డర్తో ఇచ్చారనమాట, చిన్న బార్డరే. ఇది యాక్చువల్గా అమ్మ శారీ అనమాట. నాకు నచ్చి నేను తీసుకున్నాను పెళ్ళైన కొత్తలో. చాలా బాగుందని చెప్పి చూసారా, ఇది రన్నింగ్ బ్లౌజ్, శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. దానికి నేను ప్యాచెస్ అమ్ముతారు కదండి మనకి, అవి తీసుకొని నేను ఇలా అటాచ్ చేయించాను బ్లౌజ్కి. హ్యాండ్స్కి కూడా ఇలా వేయించేసాను. సింపుల్గా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా వేయించేసుకున్నాను. ఇది కట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పెద్దోళ్ళే కాదు, మన చిన్న వయసు వాళ్ళు కూడా ఇలాంటి శారీస్ కట్టుకుంటున్నారు కదా, లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. ఈ చీర వచ్చేసి చిలక పచ్చ కలరు, దానికి పింక్ కాంబినేషన్ అనమాట. శారీ అనేది ఇలా డబల్ బార్డర్ వచ్చిందనమాట శారీ మొత్తం. ఇది కూడా చాలా బాగుంటుందండి కట్టుకుంటే. ఇలా శారీ కూడా మొత్తం ఇలా గోల్డ్ బుటీస్, గోల్డ్ డిజైన్తో వస్తుందన్నమాట శారీ మొత్తం గ్రీన్ మీద. నేను చూపించేదాన్ని పళ్ళుకి ఇలా ముడ్లు పెట్టించేసేసాను. పళ్ళు వచ్చేసి పింక్ కలర్ అనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. చూసారా, మీకు డిజైన్ కనపడుతుందా? శారీ మొత్తం లైట్గా వచ్చిందనమాట డిజైను, కనపడుతుందా? ఓకే, ఇదన్నమాట శారీ. ఇప్పుడు బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్. ఇది కూడా దీనికి నేను కంప్యూటర్ వర్క్ చేయించుకున్నానండి, థ్రెడ్ వర్క్. దానికి మా టైలర్ వచ్చేసి కుందన్స్ అవన్నీ అంటించేశారు, లుక్ బాగుంటుందని చెప్పి. కట్టుకుంటే చాలా బాగుందన్నమాట, చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. బ్లౌజులన్నీ ఏంటి ఇలా నలిగిపోయినాయి అని క్వశ్చన్ వేయకండి నాకు. అన్నీ వాష్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట వీడియో కోసం. ఐరన్ చేపిలేదు ప్రస్తుతానికి, అవసరమైనప్పుడు ముందు ఐరన్ చేయించుకుంటాను నేను. ఐరన్ కూడా మొత్తం చేయించాలండి, ఇప్పుడు ప్రస్తుతానికి కుదరక చేయించలేదన్నమాట. చూసారా ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ అనేది. ఆ శారీ అనేది నాకు మా ఆడపడుచు పెట్టారనమాట. ఇది వచ్చేసి చూసారా, మంచి పింక్ రాయల్ బ్లూ కాంబినేషను. ఇలా బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. చూసారా, శారీ మొత్తం ఇలా పింక్ కలర్కి గోల్డ్ కలరు నెమలికల్ టైప్లో వచ్చింది. ఇది పైన మనం కట్టుకొంగులోకి వెళ్ళిపోయే బార్డర్ అనమాట. శారీ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. కిందకి వచ్చి రాయల్ బ్లూ అని గోల్డ్ బార్డర్ వస్తుంది అనమాట. పైకి వచ్చేసి పింక్ కలర్ అనమాట. చూసారా, నేను చూపించేది పళ్ళు. ఎంత బాగుందో కదా, రాయల్ బ్లూ కలరు పళ్ళు కూడా. పళ్ళుకి వచ్చేసి ఇలా డిజైన్ లాగా సింపుల్గా ఇచ్చారనమాట. ఇది కూడా గోల్డ్ ఫినిషేనండి, సిల్వర్ కలర్ డిజైన్ కాదనమాట, గోల్డ్ కలరే. కాంబినేషన్ బాగుంది కదా. నేనైతే బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నాను, మిర్రర్ వర్క్ అనమాట. ఇది మిర్రర్ వర్క్ అంటే ఇవి మరి అద్దాలు కాదు, రేకులు అంటారు కదా అవి. అదైతే కొంచెం లైట్ వెయిట్గా బాగుంటుందని చెప్పి రేకులు పెట్టి ఇట్లా కుట్టించుకున్నాను. మధ్యలో ఇలా గొలుసు కుట్టులాగా అలా చేశారు మగ్గంతో. చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇది నాకు నా శ్రీమంతం అప్పుడు మా హస్బెండ్ తీసుకున్నారనమాట. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.